గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. 2026 మే మాసంలో వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు మే 12వ తారీఖు నుండి మీ 6వ ఇంట్లోకి అంటే తన స్వక్షేత్రమైనటువంటి మేషంలోకి ప్రవేశిస్తాడు. ఇది వృశ్చిక రాశిలో జన్మించిన వారికి అత్యంత యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ మాసంలో పాజిటివ్స్ ఉన్నాయండి, దానితో పాటు నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అన్నిటినీ వివరిస్తాను. పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, గృహశాంతి, నవగ్రహ శాంతి, నరదృష్టి, కాలసర్ప దోషాలు, దూర ప్రాంతాల వరకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9542637206. ముఖ్యంగా ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి 2026 మే 12వ తారీఖు తర్వాత మంచి అవకాశాలు అనేవి వస్తాయండి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి గోల్డెన్ పీరియడ్గా చెప్పవచ్చు. అయితే రాశి ఫలాల ప్రకారం అయితే ప్రస్తుత గ్రహచారం బట్టి అనుకూలంగా ఉంది. ఒకవేళ మీ పర్సనల్ జాతకంలో అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా వారు జన్మించినటువంటి రాశి నక్షత్రం మాత్రమే పూర్తి జాతకం కాదు. వారు జన్మించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ బట్టి వారు జన్మించినటువంటి సమయంలో ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించింది అయితే 10వ ఇల్లు చూస్తాం. 10వ ఇంట్లో కనుక దుష్టగ్రహం ఉందనుకోండి, లేదా ప్రస్తుతం వారికి మంచి మహాదశ అంతర్దశ జరగనట్లయితే ఈ ఫలితాలలో కాస్త మార్పు ఉంటుంది. అంటే వారి పర్సనల్ జాతకంలో వివాహానికి సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ప్రస్తుత గ్రహచారం అనేది అనుకూలంగా ఉన్నప్పటికీ పూర్తి పాజిటివిటీ అనేది కనిపించదు. ఈ నెల అయితే ఉద్యోగ పరంగా అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. 6వ ఇంట్లో రవి మరియు కుజుల యొక్క సంచారం వల్ల శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారండి. ఆఫీసుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారే వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే 12వ తారీఖు తర్వాతే అనుకూల కాలం. 12వ తారీఖు ముందు అంతగా కలిసి రాదు. మీ స్కిల్స్ ప్రదర్శించడానికి, మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారికి మీ టాలెంట్ ఏదో చూపించటానికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎక్కడా బద్దకించకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం మంచిది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. గతంలో ఆగిపోయినటువంటి డీల్స్ అనేవి మళ్ళీ పట్టాలెక్కేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తారో, అంటే భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో కుజుని యొక్క అనుగ్రహం వల్ల భారీ లాభాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెట్టడానికి కూడా మే మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆర్థిక పరంగా నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించేటువంటి మార్గాలు కనిపిస్తాయి. అప్పులు తీర్చడానికి మార్గాలు అనేవి సుగమయం అవుతాయండి. అలాగే ఇంటి నిర్మాణం కోసం కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కోసం కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అప్పు పుడుతుందండి. అలాగే పాత బాకీలు అనేవి వసూలు అవుతాయి. ఆరోగ్యపరంగా గతంలో ఉండేటువంటి సమస్యల నుండి కంప్లీట్గా రికవర్ అవ్వనప్పటికీ కూడా ఎవరికైతే గతంలో సర్జరీలు జరిగినాయో, ఆపరేషన్స్ జరిగాయో మే 12వ తారీఖు తర్వాత వారి ఆరోగ్యపరంగా గణనీయమైనటువంటి మార్పును గమనిస్తారు. అయితే మానసిక ప్రశాంతత అయితే కాస్త లోపిస్తుందండి. కావున వృశ్చిక రాశి వారు యోగా చేయటం కానీ, ధ్యానం చేయటం కానీ అలవాటు చేసుకోవాలి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే గ్రహబలం అనేది బాగానే ఉంటుందండి. కాకపోతే పంచమ స్థానం అనేది స్టడీకి కూడా సంబంధించినది. శని ప్రభావం వల్ల ఏకాగ్రత అనేది దెబ్బతింటుంది. చెడు సావాసాలు చేయటం కానీ, అంటే చెడ్డ వ్యక్తులతో స్నేహాలు పెరగటం కానీ, వ్యసనాలు అలవాటు చేసుకోవటం కానీ, పనులు వాయిదా చేసేటువంటి తత్వం అనేది పెరగటం కానీ విద్యార్థులలో ఇవి ఎక్కువగా గమనిస్తారు ఈ మాసంలో. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి చదువు పైన దృష్టి సారిస్తేనే మీరు గతం నుండి పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది లభిస్తుంది. లేదంటే గతంలో మీరు పడినటువంటి కష్టం కూడా వృధా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు ఇది గుర్తుంచుకోవాలి. చెడ్డవారితో స్నేహాలు చేయవద్దు. ఎవరు మీకు వ్యసనాలకు దగ్గర చేయాలి అని చూస్తున్నా వీలైనంత దూరంగా ఉండటం మంచిది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో మే 15వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు 7వ ఇంట్లోకి రావటం వల్ల జీవిత భాగస్వామితో
చిన్నపాటి వివాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంయమనం ముఖ్యమండి. వృశ్చిక రాశిలో జన్మించి వివాహం అయిన వారికి, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మే 15వ తారీఖు తర్వాత ఈగో ఇష్యూస్ అనేవి సూచిస్తున్నాయి. అంటే జీవిత భాగస్వామి మీద మీరు పెత్తనం చలాయించాలనేటువంటి ప్రయత్నాలు చేయటం కానీ, మీ మీద వారు పెత్తనం చలాయించాలనేటువంటి ప్రయత్నాలు చేయటం కానీ, దీనివల్ల ఇద్దరి మధ్య అహానికి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వివాహ విషయంలో మాత్రం సంయమనం చాలా అవసరం. సంబంధం ఖాయం కావటానికి, అంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఆడవారికైనా మగవారికైనా సంబంధం ఖాయం కావటానికి ఈ మాసంలో కుజుని యొక్క బలం అనేది తోడవుతుందండి. ఈ మాసంలో గనక పెళ్లి చూపులు ఉన్నట్లయితే మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మీ వాక్చాతుర్యాన్ని ఉపయోగించండి. మీ మాటే మిమ్మల్ని కాపాడుతుంది ఈ మాసంలో. అయితే ఓవరాల్గా చూసినట్లయితే మే మాసంలో వృశ్చిక రాశి వారికి పాజిటివ్స్ ఉన్నాయండి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ ఏంటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల, 6వ ఇల్లు అనేది రోగస్థానం, శత్రుస్థానం. దీనివల్ల గతం నుండి ఉండేటువంటి కోర్టు కేసులు పరిష్కారం అవటం కానీ, శత్రువుల నుండి విముక్తి కలగటం కానీ జరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. నెగిటివ్ పాయింట్ ఏంటంటే అష్టమ స్థానంలో గురువు ఉండటం, 5వ ఇంట్లో శని ఉండటం వల్ల వృశ్చిక రాశి వారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు తడబడేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ మాసంలో నెగిటివ్స్గా చెప్పవచ్చండి. అయితే వృశ్చిక రాశి వారు మాత్రం మే మాసంలో ఎక్కడా కూడా బద్ధకించకూడదు. బద్ధకం అనేది పెరుగుతుంది. విద్యార్థులైతే చెడు సావాసాలు పట్టడం కానీ, మంచి త్వరగా అబ్బదండి. చెడు మార్గం వైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటి సమయం అనేది మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అందించేటువంటి కాలం కాబట్టి పనులను వాయిదా వేయకుండా బద్ధకాన్ని వీడి ప్రయత్నాలు చేసినట్లయితేనే కాస్త ఎదగగలుగుతారు. పరిహారాల విషయానికి వస్తే నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్లుగా కేవలం మీరు జన్మించినటువంటి రాశి నక్షత్రం బట్టి కాదు, మీకంటూ ఒక పర్సనల్ జాతక చక్రం అనేది ఉంటుంది. దానికి సంబంధించి ఏ గ్రహం బలపడితే అనుకూలంగా ఉంటుందో, ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో, జీవితంలో వచ్చేటువంటి చెడు సంఘటనలను దాటివేయగలుగుతారు, దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ జాతక రత్నాన్ని ధరించండి. ఒకవేళ మీకు ఒరిజినల్ జాతక రత్నాలు మీ వేలుకు సరిపడా ఉంగరంలో కావాల్సి ఉన్నట్లయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి మా గురుబ్రహ్మ ఛానల్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. ఈ నెల గోచారానికి సంబంధించినటువంటి పరిహారాల విషయానికి వస్తే సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి అభిషేకం చేయించుకోవటం వల్ల మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందండి.